రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, ఇంకా అలాగే మనకి వెంకట్ గురుమూర్తి గారు టీడీపీ అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అయ్యారు. జనసేన నేత లక్ష్మీకాంత్ గారు వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే లక్ష్మీకాంత్ గారు. అండ్ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి, వారు కూడా అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు. సో పోసాని బోరుమంటాం, బోరుగడ్డ సైలెంట్గా వెళ్ళి సెంట్రల్ జైలుకి వెళ్ళటం, సరెండర్ కావటం, ఇవన్నీ కాకుండా సాయిరెడ్డి గారు కోటరీ గురించి మాట్లాడటం, ఎలా చూస్తున్నారు ఇవన్నీ? మ్యూట్లో ఉన్నారండి, మీరు అన్మ్యూట్ చేసుకోండి. కృష్ణాంజనేయులు అందరికీ నమస్కారం. నమస్తే. ఇక్కడ బోరుగడ్డ అనిల్ బెయిల్ సంబంధించినటువంటి వ్యవహారం, బెయిల్ అవకాశం ఇచ్చింది కోర్టు. దాన్ని అతను దుర్వినియోగం చేశారనేటువంటి దాని మీద లొంగిపోమని కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆయన లొంగిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అతను పూర్తి స్థాయి బెయిల్ లభించలేదు. అదేవిధంగా పోసాని విషయంలో దాదాపుగా అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ కూడా కొత్తగా సిఐడి ఆయనకి పీటీ వారెంట్ వేయటం వల్ల బెయిల్ రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తనకు బెయిల్ ఇవ్వమని జడ్జి గారి ముందే చెప్పుకోవాలి, తప్పదు కాబట్టి జడ్జి గారి ముందే చెప్పుకున్నాడు. దాంట్లో బెయిల్ ఇస్తారా లేదా, లేకపోతే సిఐడి దాంట్లో మళ్ళీ ఏమన్నా వాళ్ళు కస్టడీకి అడిగేదానికి అవకాశం ఉంటుందా, వాళ్ళు పోలీస్ విచారణ కోసం, ఇలాంటివన్నీ కూడా బహుశా ఇంకా కొన్ని కేసులు కూడా ఉన్నాయి. ఆ కేసుల విషయంలో కూడా మరి కోర్టు మరి ఈ విధమైనటువంటి అన్ని ఒకే తరహా ఒక అంశమేనే కాబట్టి పదే పదే ఆయనకి రిమాండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని కనుక కోర్టు భావిస్తే ఆయనకి బెయిల్ దొరికేదానికి అవకాశం ఉండొచ్చు, చెప్పలేము. కోర్టు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం అయితే వాళ్ళ నిర్ణయం ఒకటే. గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పోసాని, బోరుగడ్డ వీళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళందరూ నోటికొచ్చినట్టు ఆ రోజున మాట్లాడారు కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నారు. అనుభవించాల్సిందే ఖచ్చితంగా. చట్టం ముందు వాళ్ళు తప్పు చేసినప్పుడు తప్పదు కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారానికి వచ్చేసరికల్లా విజయసాయి రెడ్డి కోటరీ గురించి మాట్లాడటం అనేటువంటిది అసలు అందరూ నవ్వేటువంటి అంశమే. అయితే విజయసాయి రెడ్డి మాట్లాడినటువంటి దాంట్లో వాస్తవం ఉన్నటువంటి మాట అందరికి తెలిసిందే. ఏంటి, 5 ఏళ్లలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఉన్నటువంటి నలుగురు తప్ప మిగతా ఎవ్వరికి తన మంత్రివర్గంలో కానీ లేకపోతే పార్టీ నాయకత్వంలో కానీ ఇంకొకళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. విజయసాయి రెడ్డి నెంబర్ 2గా ఉన్నాడు చానాళ్ల పాటు. ఆ తర్వాత ఆ నెంబర్ 2 పొజిషన్లోకి కొన్నాళ్ళు వైవి సుబ్బారెడ్డి వచ్చాడు, కొన్నాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చాడు. వీళ్ళు కాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళు తప్ప ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే వేరే వాళ్ళకి ఎవరికి అవకాశం లేదు. ఈ విషయంలో ఇప్పుడైతే బయటకు వచ్చాడు కాబట్టి, ఎందుకు బయటకు వచ్చాడు విజయసాయి రెడ్డి, కోటరీయా లేకపోతే ఇంకొకట, ఇవన్నీ కానే కాదు అసలుకే. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా. ఆయన మీద గత 5 ఏళ్లకు సంబంధించినటువంటి కేసుల్లో, అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన మీద కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జైలుకు వెళ్తాడు. ఎంతో పాటుగా తప్పు చేసినటువంటి, ఇప్పుడు భూముల ఆక్రమణలో భాగస్వామిగా ఉన్నటువంటి వీళ్ళ కూతురు, వీళ్ళ అల్లుడు మాట అన్నారు, నా కూతుర్ని వాళ్ళ ఇంటికి ఇచ్చా గానీ వాళ్ళకి నాకు ఆర్థికపరమైన సంబంధాలు లేవన్నారు ఆయన. అదే అంటుంది. ఇప్పుడు ఆయన ఏదైనా చెప్తాడు. ఇప్పుడు అరబిందోకు సంబంధించినటువంటి వ్యవహారంలో గత 5 ఏళ్లకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని రాయించుకున్నారు ఏంటి అనేటువంటి దాని మీద అది అందరికీ తెలిసింది. ఇప్పుడు నాకు సంబంధం లేదు, ఆయన కేవీ రావు ఎవరో నాకు తెలియదని చెప్తే ఇప్పుడు నమ్మాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా అని. ఇక్కడ కోటరీకి సంబంధించినటువంటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి కోటరీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ నిర్మించిందే విజయసాయి రెడ్డి. అలాంటి విజయసాయి రెడ్డి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని కాపాడటం కోసం బీజేపీ పంచన చేరటము, అదేవిధంగా తన మీద ఉన్నటువంటి కేసులు, తన కుటుంబం సంబంధించినటువంటి కేసుల నుంచి కాపాడుకునేటువంటి ప్రయత్నాల్లో ఈ రోజున విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. అయితే నిన్న పిలిచినటువంటి సిఐడి విచారణకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా నాకు తెలిసి బహుశా కొద్ది రోజుల్లో క్లీన్ చిట్ ఇస్తారనుకుంటా విజయసాయి రెడ్డికి ఈ కేసులో. ఎందుకు, అతను క్లీన్ చిట్ ఇస్తే ఆయన వెళ్ళి బీజేపీలో హాయిగా చేరొచ్చు. కూటమి తరఫున, కూటమిలో ఆయన మీద అసలు వ్యతిరేకత ఏం లేదు, మొదటి నుంచి లేదు, ఇప్పుడే కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడుతో సమావేశాలు అయ్యాడు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో భాగస్వామిగా ఉన్నటువంటి వీళ్ళ అల్లుడు అన్న, ఎవరైతే విజయసాయి రెడ్డి అల్లుడు అన్న శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న, అదేవిధంగా మాగుంట రాఘవరెడ్డి ఎంపీ శ్రీనివాసరెడ్డి కొడుకు నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మాట్లాడలేదండి. ఎందుకు అని అంటే మొత్తము లాబీ చంద్రబాబు నాయుడుతో సహా జనసేనతో సహా బీజేపీ వాళ్ళు చాలా సందర్భాల్లో మాట్లాడారు కానీ ఇక్కడేం పోరాటం ఏం చేయలే. పురంధేశ్వరి వాళ్ళు కూడా మాట్లాడారు కానీ విజయసాయిరెడ్డి వీళ్ళ మీద వీళ్ళెవరు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఉద్యమాలు లేవాడు. పక్కనున్న తెలంగాణలో బీజేఓఎం వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసి నిరసనలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో విజయసాయిరెడ్డి కూటమి వాళ్ళని వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే మేనేజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సౌత్ ఇండియా లిక్కర్ లాబీ మొత్తానికి విజయసాయి రెడ్డి అన్ని పార్టీల్ని మేనేజ్ చేశాడు, అన్ని మీడియాలని మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అందుకని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద చర్చ జరగల. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా పెద్దది అని చంద్రబాబు నాయుడు చెప్పాడు, అసెంబ్లీలో కూడా చెప్పాడు. దాని మీద వైట్ పేపర్ రిలీజ్ చేశారు, అన్నీ చేశారు. అది కూడా ముందుకెళ్ళటం లేదు. ఇప్పుడు 9 నెలలైనా కూడా ఎందుకు ముందుకెళ్ళట్లేదా అంటే ఆ లాబీ అంతా కూడా మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంతో మాట్లాడుకోవటము ఇవన్నీ చేయటం. అంటే గత ప్రభుత్వం ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళు సెటిల్మెంట్లు చేసుకునేటువంటి ధోరణి. కాకినాడ పోర్టు వాళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాయించుకున్నారు 68వ సంబంధించి, మిగతా వాళ్ళకే విరాదు. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాడు, దాన్ని ఇష్యూను రైజ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ప్రైవేట్ సెటిల్మెంట్ చేసేసుకున్నారు. ఆల్రెడీ కేవీ రావుకి ఇప్పుడు అరబిందో నుంచి రాసేసుకున్నటువంటి పరిస్థితి. ఈ ప్రైవేట్ సెటిల్మెంట్ ఇది కూడా ప్రభుత్వం భాగస్వామ్యం లేకుండా, ప్రభుత్వానికి తెలియకుండా, తెలుగుదేశం పార్టీకి లేకపోతే జనసేనకు తెలియకుండా జరిగేటువంటి అవకాశమే లేదు. ఈ విధమైనటువంటి సెటిల్మెంట్